ఈ కార్ రేస్ కేసుపై కేటీఆర్ మాటల పట్ల మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నానని మండిపడ్డారు. మంత్రి హోదాలో సిరిసిల్లకు వెళ్లిన వివేక్ కు నేతలు కార్యకర్తలు సన్మానం చేశారు. కేవలం కమిషన్లు దోచుకోవడం కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని కామెంట్ చేశారు. కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ డిమాండ్ చేశారు. మీ హయాంలో కట్టిండ్రు, మీ హయాంలో కమిషన్లన్నీ దోచుకున్నారు. అందరు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా అన్నది, అరే మీరు నీళ్లు తుమ్మిడి అట్టలా లేకుంటే కాళేశ్వరంలో ఎట్లా ఉంటాయి నీళ్లు? నిజంగా అర్థం కాని సమస్యలు వారు మాట్లాడుతున్నారు. ప్రపంచంలోనే చాలా తక్కువ చోట్ల ఇంత పెద్ద రిజర్వాయర్ కట్టడం, కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి గుండపోచమ్మకు నీళ్లు తీసుకుపోవడానికి ఈ ప్రాజెక్ట్ లో ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది. లక్షలాది కోట్ల రూపాయలు కల్వకుంట్ల కుటుంబం సంపాదించిందని వాళ్ళ సొంత చెల్లెలే చెప్తున్నది. చెల్లెలే చెప్పినప్పుడు వారు గవర్నమెంట్ లో ఉండే, ప్రభుత్వంలో ఉండే, వాళ్ళు ఎంత ప్రజల సొమ్మును దోచుకున్నారో మనకు అర్థమవుతుంది. మళ్ళొకసారి కేటీఆర్ కి కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే కాళేశ్వరంలో ఖర్చు పెట్టినారో వృధా కావడం జరుగుతుంది.